వైసీపీ ఓడిపోయిందంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్ కు భవిష్యత్తు ఉంటుందన్నారు. విజయసాయి చెప్పినట్లు కోటరీ వల్లే వైసీపీ ఓడిందా? కోటరీలో ఇమడలేక విజయసాయి బయటకొచ్చారా? కోటరీలో ఉన్నదెవరు? వారి చేతిలో జగన్ బందీ అయ్యారా? డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, వైసీపీలో అసలు ఏం జరిగింది? విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? జగన్ కి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి కామెంట్స్ ని వైసీపీ ఎలా చూస్తోంది? అంటే మొన్నటి వరకు మనం చూసాం, ఆయన సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రాజకీయాలకి దూరం అని చెప్పి రాజ్యసభ సభ్యత్వం ఇంకా టర్మ్ ఉన్నా సరే ఇంకో 2-3 సంవత్సరాల సమయం ఉంది. 2028 వరకు ఉన్న రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలిపెట్టుకోవడం, దాదాపు 3.5 సంవత్సరాలకు పైగా టెన్యూర్ని వదిలిపెట్టుకుని ఆయన రాజీనామా చేయడం చాలా మందిని ఆశ్చర్యాన్ని చేకూర్చింది కదా. సో అప్పుడు ఆయన ఒకటి ప్రకటించారు, ఏ పార్టీలో చేరను, వ్యవసాయం చేసుకుంటాను అని జగన్ కు కృతజ్ఞత అని చెప్పి జగన్ మీద కించిత్ ఆరోపణలు, కించిత్ విమర్శలు కూడా చేయలేదు. కానీ ఇవాళ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఉంటే ఒకసారి మనం పీసీఆర్ ప్లే చేయగలరు విజయసాయిరెడ్డికి సంబంధించి, తర్వాత ఆయన బైట్స్ ఉంటే గనక. ఇవాళ చూస్తే గనక స్వరం మారింది. ఇవాళ సిఐడి విచారణకు పిలిచేసరికి ఆయన మాట మార్చారు. అంటే ఒకప్పుడు పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి సడన్ గా మాట మార్చారు. పార్టీకి రాజీనామా చేయడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు కోటరీ గురించి కామెంట్స్ చేయడం ఇంకో ఎత్తు అనుకోవచ్చు. ఏంటి అసలు ఈ కోటరీ ఇష్యూ? ఎస్, అంటే దీనివల్లే బయటకు వచ్చారు విజయసాయిరెడ్డి అని అనుకోవచ్చు. బికాస్ ఇప్పుడు మీరు 2009 కాదు, 2000 రాజశేఖర రెడ్డికి కూడా అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి. రాజశేఖర రెడ్డికి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్, సిఏ. సో ఆ చార్టెడ్ అకౌంటెంట్ సాక్షి సంస్థలు పెట్టుబడి పెట్టడానికి కూడా, సాక్షి సంస్థలు స్థాపించడానికి కూడా విజయసాయిరెడ్డి సహకారం ఉంది కదా. జగన్ ఆస్తుల కేసులో A1 జగన్ అయితే A2 ఎవరు? విజయసాయిరెడ్డి. సో జగన్ కు సంబంధించిన అన్ని కంపెనీల లావాదేవీలు అన్ని కూడా ఆయనే చూశారు. జైలు శిక్ష ఫస్ట్ జగన్ ఆస్తుల కేసులో ఎవరిని అరెస్ట్ చేశారు? విజయసాయిరెడ్డిని. జగన్ తర్వాత A2గా ఉన్న విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసి తర్వాత మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా. మోపిదేవి వెంకటరమణారావు అయినా, తర్వాత ఇంకా చాలా మందిని అరెస్ట్ చేసిన వాళ్ళు చాలా మందిని, ఇంక్లూడింగ్ జగన్ అయినా, జగన్ కంటే ముందు అరెస్ట్ చేసిన విజయసాయిరెడ్డిని. సో ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి తరం నుంచి ఆ బాండింగ్ ఉంది. సరే, జగన్ జైల్లో పెట్టారు, ఇన్ని కూడా జైల్లో పెట్టారు. ఆ తర్వాత 2014లో ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోయాడో, అప్పుడు విజయసాయిరెడ్డిని 2016లో ఫస్ట్ టైం రాజ్యసభకి జగన్ నామినేట్ చేశారు. సో 14 నుంచి 16 మధ్య జగన్కి ఎవరు అత్యంత నమ్మకస్తున్నారు? అప్పుడు విజయసాయిరెడ్డి కదా. విజయసాయిరెడ్డిని రాజ్యసభ పంపించడానికంటే ముందే 2014 నుంచి పార్టీలో ఇన్వాల్వ్ చేశారు. అప్పటి వరకు కేవలం ఆయన సిఏ, చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే. జగన్ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు అన్ని చూసుకున్నారు. కానీ పాలిటిక్స్ లోకి జగనే 2014లో ఆయన ఓడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాకపోయిన తర్వాత, అప్పుడు ఆయన్ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఫస్ట్ టైం నియమించారు. నియమించి 16లో రాజ్యసభకు నామినేట్ చేశారు. 16లో విజయసాయిరెడ్డి రాజ్యసభకు వచ్చి ఆయన కంట్రిబ్యూషన్ చాలా అద్భుతం. జగన్ మళ్ళీ 2019లో అధికారంలోకి రావడానికి నేను దగ్గరుండి చూశాను. ఢిల్లీలో ఆయన చేసిన లాబింగ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడుతో కలిసే కదా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ కలిసి అక్కడ పవర్ లోకి వచ్చాయి కదా. ఆ నెల రోజుల్లో ఈ 3 ఫ్యాక్టర్స్, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి చూసి జగన్ అధికారంకు దూరం అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడుకి బీజేపీకి మధ్య అగాధం పెరగడానికి ఇండైరెక్ట్ గా విజయసాయిరెడ్డి సహాయపడ్డారు. సో అందుకని నేను ఏమంటా అంటే విజయసాయిరెడ్డి రోల్ చాలా అద్భుతం. అక్కడ నరేంద్ర మోడీని, అమిత్ షాని రెగ్యులర్ గా కలుస్తూ జగన్మోహన్ రెడ్డి తరపున, అది చంద్రబాబు నాయుడు కూడా ఇరిటేట్ చేసింది. జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వడం, విజయసాయిరెడ్డికి తరచుగా అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన ట్విట్టర్ లో వాటిలో పెట్టుకోవడం ఫోటోలు, నరేంద్ర మోడీ, అమిత్ షా. ఇదేంటి, మేము మిత్రపక్షం మేముంటే విజయసాయిరెడ్డికి ఎందుకు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు, విజయసాయిరెడ్డిని ఎందుకు కలుస్తున్నారు? తర్వాత బయటకు వచ్చి విజయసాయిరెడ్డి చేసే స్టేట్మెంట్ చంద్రబాబును ఫ్రస్ట్రేషన్ చేసి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు ప్రత్యేక హోదా అని చెప్పి. 4 సంవత్సరాలుగా లేని ప్రత్యేక హోదా తీసుకున్నారు. ఒక విధంగా చంద్రబాబు నాయుడు చేసిన చారిత్రక తప్పిదం అది. లేకపోతే 2019లో అంత చిత్తుగా ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు. వైసీపీకి 151 సీట్లు వచ్చేవి కాదు. ప్రత్యేక హోదా అంశాన్ని ఆయనే మొదలు విస్మరించి మళ్ళీ 2018లో కరెక్ట్ గా ఎలక్షన్ కు 6 నెలల ముందు ప్రత్యేక హోదా అనేసరికి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు.
జగన్ ఏదైతే ప్రత్యేక హోదా అన్న ఉచ్చు వేశారో ఆ ఉచ్చులో దిగిపోయారు. ఎట్ ది సేమ్ టైం మరి జగన్ విజయసాయి రెడ్డి మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి రాగానే వెంటనే ప్రత్యేక హోదా అడిగారంటే అడగలేదు. సో అక్కడ విజయసాయి రెడ్డి మంచిగా లాబింగ్ చేసి నరేంద్ర మోడీకి, అమిత్ షాకి, జగన్ పార్టీకి, వైసీపీకి, జగన్ కి, ఒక బీజేపీకి సరైన బంధం నెలకొల్పేలా చేశారు. అందుకని చంద్రబాబు నాయుడు ఆ ఎలక్షన్స్ లో పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీని పర్సనల్ గా తిట్టినప్పుడు అవుట్ రైట్ గా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది. అప్పుడున్న సిఎస్ ని వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు. ఇంటెలిజెన్స్, అప్పుడు మనకు తెలుసు కదా, ఇంటెలిజెన్స్ బాస్ గా ఉన్న వ్యక్తిని కూడా మనకి ఎన్నికల విధుల నుంచి తప్పించారు. సో ఇవన్నీ జరిగాయి కదా, ఇవన్నీ జరిగాయి కాబట్టి దానిలో క్రూషియల్ రోల్ విజయసాయి రెడ్డి. కానీ ఎప్పుడైతే జగన్ ముఖ్యమంత్రి అయ్యారో 2019లో అప్పటి నుంచి విజయసాయి రెడ్డిని దూరం పెట్టారు. జగన్ కి విజయసాయి రెడ్డి మధ్య గ్యాప్ రావడానికి కోటరీ అనుకోండి, మిగతా వాళ్ళు అంటే జగన్ అప్పటి వరకు విజయసాయి రెడ్డికి ఉన్న అప్పర్ హ్యాండ్ సజ్జల రామకృష్ణారెడ్డికి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కూడా వినపడుతుంది. అంటే మెయిన్ గా అయితే సజ్జల రామకృష్ణారెడ్డితో డిఫరెన్సెస్ అనే మనం చెప్పుకోవాలి. మెయిన్ గా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, కానీ మెయిన్ గా సజ్జల రామకృష్ణారెడ్డితో డిఫరెన్సెస్. వైవి సుబ్బారెడ్డి జగన్ పాదయాత్ర సమయంలో పార్టీని టేక్ ఓవర్ చేసి నడిపించారు. సొంత చుట్టం కదా, ఎందుకంటే వైఎస్ విజయలక్ష్మి భార్య, వైఎస్ విజయలక్ష్మి సోదరి భర్త కదా వైవి సుబ్బారెడ్డి, అంటే చిన్నాన్న అవుతారు కదా జగన్ కు. సో 3 వర్గాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. అందుకని 3 వర్గాలని సాటిస్ఫై చేసేందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత దూరం ఎక్కువైంది. అధికారంలోకి వచ్చేంత వరకు బాగానే ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో మనం ఎల్జీ పాలిమర్స్ ఇండస్ట్రీ వివాదం జరుగుతున్నప్పుడు, విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ అయినప్పుడు విజయసాయి రెడ్డి కారులో కూర్చున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన కారులో నువ్వు వద్దులే నాతో రాకు విశాఖకు, ఎందుకంటే విశాఖ ఉత్తరాంధ్ర వ్యవహారాలన్నీ కూడా విజయసాయి రెడ్డి పర్యవేక్షించేవాడు. అక్కడే అర్థమైపోయింది సో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని చెప్పి. ఆ గ్యాప్ కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. తారకరత్న చనిపోయినప్పుడు చంద్రబాబు పక్కన విజయసాయి రెడ్డి కూర్చోవడం దాన్ని హర్షించలేదు. అప్పటి వరకు చంద్రబాబును విజయసాయి రెడ్డి చాలా పర్సనల్ గా అటాక్ చేసిన సందర్భం ఉంది. పర్సనల్ గా బాడీ షేమింగ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అటువంటిది వాళ్ళు కూర్చున్న తర్వాత 1 సంవత్సరం పాటు ఎటువంటి కామెంట్స్ విజయసాయి రెడ్డి చేయకపోవడం, దానిలో జగన్ లో మరిన్ని అనుమానాలు తలెత్తాయి. సో ఈ విషయం మీద మనం మాట్లాడదాం. మస్తాన్ గారు ఉన్నారు. మస్తాన్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? మస్తాన్ గారు మనతో పాటు జూమ్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మస్తాన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషించారు మీడియా అఫైర్స్ లో. సజ్జల రామకృష్ణారెడ్డికి మీడియా పరంగా కూడా ఆయన సపోర్ట్ చేశారు. సో మస్తాన్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించడం ధన్యవాదాలు. ఏం జరిగింది ఒక్కసారిగా ఇవాళ విజయసాయి రెడ్డి మీడియా ముందు సడన్ గా జగన్ మీద ఫైర్ అయ్యారు, బరస్ట్ అయ్యారు? గుడ్ ఈవినింగ్ సార్, జీ తెలుగు ప్రేక్షకులకు మీకు. ఖచ్చితంగా అండి, విజయసాయి రెడ్డి గారు ఈ రోజు చేసిన జగన్ గారి మీద చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒక చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. ఎందుకంటే జగన్ గారి కోసం అరెస్ట్ అయిన జగన్ గారి మీద కాంగ్రెస్ పార్టీ కేసులు అక్రమంగా బనాయించిందన్న నేపథ్యంలో మొదటిసారిగా 2012 జనవరి 2వ తారీఖున ఫస్ట్ అరెస్ట్ అయింది విజయసాయి రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మే 27వ తారీఖు అదే సంవత్సరం 2012లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. సో ఆయన కోసం దాదాపు చాలా నెలల పాటు జైల్లో ఉన్న పరిస్థితి. బికాజ్ అసలు ఆయన ప్రస్థానం చూసినట్లయితే మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దగ్గర ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ చూసేవాళ్ళు. చార్టెడ్ అకౌంటెంట్ గా ఆ సందర్భంలో ఆయన మొదట్లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా నియామకంలో కూడా వైఎస్ గారి పాత్ర ఉందంటారు. అదేవిధంగా ఆ తర్వాత టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా నియమించిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత జగన్ కి ఈ కేసులు వచ్చిన నేపథ్యంలో ఆయన అంటే ఆ కేసులలో ఎలా ఇన్వాల్వ్ అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడంలో కీలక పాత్ర వహించింది విజయసాయి రెడ్డి గారు. సాక్షి మీడియా గ్రూప్ కానీ, భారతీయ సిమెంట్స్ కానీ, ఇంకా వేరే అనేక సిబిఐ మెన్షన్ చేసింది అయితే మనీ లాండరింగ్ కేసులు అనేకం ఆయన మీద ఉండడానికి కారణం ఏంటంటే ఆ కంపెనీలు ఎస్టాబ్లిష్ లో ఆయన పాత్ర కూడా ఉందని. సో నిజానికి మనం మొత్తంగా చూసినట్లయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద
టోటల్ గా అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు మోపిదేవి గారు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు గారి మీదేమో మంత్రులుగా ఎలిగేషన్స్ వచ్చాయి. ఐఏఎస్ అధికారుల మీద చూస్తే శ్రీలక్ష్మి గారు, మన్మోహన్, శామ్యుల్, రత్నప్రభ. ఆ తర్వాత మామూలు జగన్ గారికి అంటే జగన్ కంటే కూడా ఎక్కువ రోజులు జైలు శిక్ష అనుభవించారు విజయసాయి రెడ్డి. అవును సార్, అవును అదే వస్తున్నారు సార్. నిమ్మగడ్డ ప్రసాద్ గారు, అయోధ్య రామిరెడ్డి, ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు. అయితే సిబిఐ మొత్తంగా విశ్లేషించిన తర్వాత అప్పుడు వీటిలో ఈయన A2గా మార్చి, అంటే విజయసాయి రెడ్డి మొత్తంలో కీలక పాత్రధారిగా ఉన్నారనేది సిబిఐ ఎలిగేషన్. సో ఆ ప్రాధాన్యత అప్పటి నుంచి 2011లో వైఎస్ఆర్సీపీ స్థాపించినప్పటి నుంచి కూడా తెర వెనుక ఆర్థిక వ్యవహారాలు కానీ ఇవన్నీ నెరపడంలో విజయసాయి రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తూ వస్తారు. 2014 నుంచి ఇక్కడ 19 వరకు కీ రోల్ విజయసాయి రెడ్డి, నెంబర్ 2 పార్టీలో విజయసాయి రెడ్డి కదా. ఖచ్చితంగా ఢిల్లీలో నామినేట్ చేశారు, దాన్ని నిలబెట్టుకున్నారు కూడా. విజయసాయి రెడ్డి బీజేపీతో జగన్ కి మైత్రి కుదిర్చడం, చంద్రబాబు బయటికి రావడంలో చాలా కీ రోల్ పోషించారు. ఖచ్చితంగా అండి. అంటే ఆ రోజు నిజానికి విజయసాయి రెడ్డి గారు క్షేత్రస్థాయిలో ప్రజానాయకుడి కంటే కూడా ఆయన మంచి లాబియిస్ట్ గా, అంటే అటు చార్ట్ అకౌంటెంట్ గా విజయవంతంగా ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వైఎస్ఆర్సీపీ జగన్ గారికి సంబంధించిన వ్యవహారాలు జరపడంలో బీజేపీ లాంటి పెద్ద నేతలతో, బీజేపీలో ఉన్న పెద్ద నేతలతో, ఈవెన్ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు, వీళ్ళందరితో కూడా సంబంధాలు ఉన్నారు. అదేవిధంగా జగన్ గారి కేసులకు సంబంధించి కూడా ఆయనకి బెయిల్ ఇప్పుడు దాదాపు 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారు. ఇవన్నీ వెనకాల కూడా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అనేది బహిరంగ రహస్యం. అయితే అసలు సార్, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడైతే జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయసాయి రెడ్డి గారు. ఆ తర్వాత మనం చూసినట్టయితే విజయసాయి రెడ్డి గారి ప్రస్థానం రాజ్యసభలో మీరు ఇందాక చెప్పినట్లు 2016లో ఆయన్ని ఎంపిక చేసినప్పటి నుంచి చూస్తే ఆ తర్వాత కాలంలో ఆయన పార్టీ అనుబంధ సంఘాలు మొత్తానికి కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఆయన దగ్గర ఉన్న గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి వీళ్ళందరూ కూడా దాన్ని వ్యవహారాలని చూసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో చూస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ ఫస్ట్ 2014 నుంచి 19 మధ్య విజయసాయి రెడ్డి ఇంపార్టెన్స్ ఏం తగ్గలేదు, కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంపార్టెన్స్ ఎందుకు తగ్గింది? రీజన్ ఏంటి? ఏం జరిగింది సార్? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే ఆయన అధ్యక్షుడిగా ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఆయన కింద పార్టీలో వర్క్ చేస్తారు. అది జాతీయ ప్రధాన కార్యదర్శి అయినా, కార్యకర్త అయినా, మంత్రి అయినా, లేదా ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఒకే ఘటన కడతారు ఆయన. కానీ విజయసాయి రెడ్డి గారు ఎలా ఫీల్ అవుతారంటే ఆయన కోసం తన జీవితాన్ని పణంగా పెట్టారు. ఆయన ఆర్థికంగా ఉన్నతికి, అలా కంపెనీల ఎస్టాబ్లిష్మెంట్ కి, లేదంటే ఆయన కోసం జైలుకి వెళ్ళిన పరిస్థితి, ఇవన్నీ కూడా నేను త్యాగం చేశారనే ఒక భావనలో విజయసాయి రెడ్డి గారు ఉంటారు. సో ఆ ప్రాధాన్యత అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆయనకి లభించడం కరువైంది. సో ఆయన నిజమే కదా విజయసాయి రెడ్డి, నిజమే కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు జైలు శిక్ష అనుభవించలేదు కదా. ఇప్పుడు పార్టీలో మిగతా వైవి సుబ్బారెడ్డి అయినా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అయినా వాళ్ళేం జైలు శిక్ష అనుభవించలేదు కదా జగన్ కోసం. ఒకవేళ జగన్ అప్పుడే విజయసాయి రెడ్డి కనుక అప్పుడే అప్రూవర్ గా మారితే అయిపోతుండే కదా, ఇంకా ఈజీ అయిపోతుండే కదా జగన్ ఆస్తుల కేసు. ఇప్పటికీ కూడా ఆ కేసులన్నింటిలో A2గానే ఉన్నారు, ఇంకా ఏం తేలలేదు కేసులన్నీ కూడా. సో ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతున్నాం అన్న పరిస్థితి. అయితే విజయసాయి రెడ్డి గారికి అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా అది ఎక్కడ వ్యక్తం చేయ, మీరు ఇందాక LG పాలిమర్స్ విషయంలో కూడా ఆయన బాగా అట్టారు. అది లైవ్ లో వచ్చి ఎందుకంటే కారు ఎక్కి కూర్చున్నారు. ఆయన కూర్చున్న వ్యక్తిని దింపి ఆళ్ళ నాని గారిని ఎక్కించారు, హెల్త్ మినిస్టర్. సో అక్కడ ఆయన ఆ రోజు హర్ట్ అయిన పరిస్థితి ఉంది. సో అలాంటి చాలా అవి బహిరంగంగా మనందరూ కనిపించింది. బహిరంగంగా కనిపించినవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఒకేసారి ఆయన చెప్పకుండా విశాఖపట్నం నుంచి ఆయన రీజనల్ కోఆర్డినేటర్ గా మార్చేసేయటం, అదేవిధంగా ఇటీవల ఎన్నికల్లో నెల్లూరుకి లోక్సభ స్థానానికి పోటీ చేయటం, ఇష్టం లేకపోయినా కూడా పోటీ చేయమంటాం. అదేవిధంగా ఇవన్నీ కూడా గతం మధ్యలో ఎక్కడంటే విజయసాయి రెడ్డి గారు ఈ తారక రత్న చనిపోయినప్పుడు దాని అసంతృప్తిని కొంత వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉండటం, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి బద్ద శత్రువుగా ఆయన వ్యక్తిగతంగా విమర్శించి చాలా బాడీ షేమింగ్ కూడా చేశారు. నిజానికి ఆ ధైర్యం కూడా వైఎస్ఆర్సీపీలో ఎవరు లేదు. విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేస్తూ అసలు రీసెంట్ గా ఓడిపోయిన తర్వాత కూడా నిజానికి చంద్రబాబు నాయుడు గారు 2029 దాకా బతుకుంటే అనే కామెంట్ కూడా చేస్తారు. అంటే ఆయన వ్యవహార శైలి అట్లా ఉంటుంది. ఇందాక అన్నట్టు నాకు భయం అనేది నా డిక్షనరీలో లేదని చెప్తా ఉంటారు. ఆ విధంగా ముందుకెళ్లేవారు.
అలాంటి వ్యక్తి ఏమైందంటే ఇవన్నీ ఆయన ఇందాక చెప్పారు, నాకు అన్ని పదవులు ఇచ్చారు, చాలా పదవులు ఇచ్చారు, అన్ని కూడా, కానీ అవమానాలు ఎక్కువ జరిగినాయి, అవమానాలు తట్టుకోలేక నేను బయటకు వచ్చేసానన్నారు. నిజానికి ఒక్కటి చెప్తానండి, వీటన్నిటికంటే కారణం ఇటీవల కాలంలో ఏమైందంటే ఆయన లాబీ చేయడంలో కానీ, లేదంటే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారితో వ్యవహారాలు నడపడానికి కానీ, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ తరఫున సమన్వయకర్తగా ఉంటాం కానీ ఢిల్లీలో ఇవన్నీ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారితో సాన్నిధ్యం ఏర్పడింది. ఇటీవల కాలంలో ఏమైందంటే విజయసాయి రెడ్డి గారిని పార్లమెంటరీ పార్టీ చైర్మన్ నుంచి ఆయన్ని తప్పించి వైవి సుబ్బారెడ్డి గారికి బాధ్యత. ఓకే, ఓన్లీ రాజ్యసభ పక్ష నేతగా విజయసాయి రెడ్డిని పెట్టారు. అంటే ఈ 10-15 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో, ఇంకా అనేక మంది పెద్దలతో, ఇతర పార్టీల నాయకులతో నేను చేసిన సేవలన్నీ గుర్తించకుండా ఈ విధంగా చేశారని ఉండదు. ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాలంటే సుబ్బారెడ్డి గారికి ఇన్ఫార్మ్ చేసి వెళ్లాల్సిన పరిస్థితి విజయసాయి రెడ్డి గారికి వచ్చింది. సో ఇవి తట్టుకోలేని పరిస్థితి. తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన చాలా గౌరవంగా ఉంటారు. ఆయన కూర్చోమంటానికి కూడా కూర్చోని పరిస్థితి, అంటే బహిరంగ సమావేశాల సందర్భంగా సభల్లో కూర్చుంటారు కానీ పర్సనల్ కలిసేటప్పుడు కూర్చునే పరిస్థితి కూడా ఉండదు, అంత గౌరవంగా చూస్తారు. సో అలాంటివన్నీ కూడా ఆయన ఎదుర్కొని గత అంటే జగన్ తో ప్రైవేట్ సమావేశాలు ఉన్నప్పుడు మామూలుగా ఆయన కూర్చోమంటే గానీ కూర్చోరు విజయసాయి రెడ్డి. మిగతా వాళ్ళు అక్కడ కుర్చీ కనబడితే కూర్చుంటారు కానీ విజయసాయి రెడ్డి కూర్చోరు. అది ఫస్ట్ నుంచి ఆయన ఇస్తున్న గౌరవం అనమాట. అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన పార్టీ అధినేతగా కానీ లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ గా ఉంటారు కాబట్టి ఆ విధమైన ఇది వాళ్ళిద్దరి మధ్య ఉంది. వాళ్ళ కుటుంబానికి సంబంధించి కూడా ఇప్పుడు మీరు షర్మిల గారు అలిగేషన్ చేసినప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు ఆర్థిక వ్యవహారాలు చూశారు, ఆయనకి అన్ని నిజాలు తెలుసు అనేది కూడా ఆయన చెప్పిన మాట దానిలో అదే కారణం. కుటుంబం మొత్తం ఆర్థిక వ్యవహారాలు కూడా ఆయనకి మొత్తం కళ్ళ కట్టినట్టు కానీ ఆయనకి నోటి ద్వారా ఏమంటే చెప్పగలిగేంత ఇది కూడా ఆయనకు ఉందన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో నుంచి నన్ను అందరితో పాటు ఒకే ఘాటను కట్టడం అనేది ఆయన జీర్ణించుకోలేని పరిస్థితి, అక్కడక్కడ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవన్నీ కూడా వీలు కాకపోవడంతో జనవరి 25వ తారీఖు ఆయన నిష్క్రమించడానికి. అంటే ఇక్కడ ఒకటి అడుగుతున్నాను, అసలు ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఎందుకు జగన్ కు విజయసాయి రెడ్డికి మధ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్యాప్ వచ్చింది? అంతకుముందు లేని గ్యాప్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు వచ్చింది? అంటే విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో జనరల్ గా ఎలా ఉంటుందంటే తెలుగుదేశం పార్టీ అంతకుముందు చూసినా కూడా ఉపేంద్ర గారు ఎక్కువ అక్కడ సంబంధాలు పలుకుబడి ఎక్కువగా పెంచుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కూడా అట్లాంటి పుకార్లు వచ్చాయి. ఏంటంటే ఆయన ఏదో ఒకవేళ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ముఖ్యమంత్రిగా ఉంటారు వైసీపీ ద్వారా. అట్లాగే ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. విజయసాయి రెడ్డి గారు చూసినట్లయితే అక్కడ కేంద్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో గానీ ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి కూడా ఉంది. సో జనరల్ గా అభద్రతా భావాలు ప్రాంతీయ పార్టీలో ఉంటాయి. సో ఆ నేపథ్యంలోనే ఆయన ప్రాధాన్యతను తగ్గించడం అనేది క్రమేణా జరిగింది అనేది ఆయన గ్రహించారు. అంటే నేను ఇక్కడ ఎందుకు తగ్గించారు? జగన్ కి రీజన్ ఏముంది? నిజానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి వల్లనే కదా బీజేపీకి జగన్ కు ప్యాచ్ అయ్యి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసి అప్పుడు ఆ ఎలక్షన్ లో ఇండైరెక్ట్ గా సహకారం అందింది కదా. అదే సార్ భరత్ గారు, ఇప్పుడు ఎట్లా ఉంటుందండి నేను చెప్తాను. ఇప్పుడు పార్టీ విజయసాయి రెడ్డి సొంతంగా ఏం చేసుకోలేదు కదా, జగన్ కే లాభం జరిగింది కదా బీజేపీ వల్ల. అదే సార్ రాజకీయ పార్టీలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని ఆయన ప్రత్యామ్నాయంగా నడిపిన పరిస్థితి ఉంది జైల్లో ఉన్నప్పుడు కూడా. సో అప్పుడు సుబ్బారెడ్డి గారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో సుబ్బారెడ్డి గారి ప్రాధాన్యత తగ్గించారు. అసలు ఆయనకి లోక్సభ టికెట్ కూడా ఇవ్వని పరిస్థితి కూడా ఉంది ఆ రోజు. అట్లా ఉంచేశారు ఆయన టెస్టింగ్ టైం లాగా. అదే విధంగా కొన్నాళ్ళు వేరే సకల రామకృష్ణారెడ్డి గారికి కొన్నాళ్ళు ప్రయారిటీ ఇచ్చిన పరిస్థితి. సో ఆ తర్వాత విజయసాయి రెడ్డి అంటే ప్రాంతీయ పార్టీలో ఏంటంటే వాళ్ళ అభద్రతా భావం కావచ్చు, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు కావచ్చు, వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు కావచ్చు. ఒక వ్యక్తి అంత విపరీతమైన పలుకుబడి కానీ అది పార్టీకి అనుకూలమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ విధమైన జాగ్రత్తలు ప్రాంతీయ పార్టీ అధినేతలు తీసుకుంటారనేది మనం గత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇక్కడ కనపడిందని నేను చెప్తాను. అయితే విజయసాయి రెడ్డి గారు వీటన్నిటి కూడా తట్టుకోలేని పరిస్థితి. అందుకని ఆయన అంటే ఇప్పుడు జగన్ అప్పుడు చెప్పుడు మాటలు విన్నారా, లేకపోతే ఆయనకేమైనా కన్క్లూజన్, ఆయనకేమైనా ఉందా ఎవిడెన్స్ విజయసాయి రెడ్డి అవతల వాళ్ళతో కొల్యూడ్ అయ్యాడు, టీడీపీతో క్లోజ్ గా ఉన్నాడని అట్లా ఏమైనా ఉందా? పక్కా ఎవిడెన్స్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మనకి గతంలో చూసినట్లయితే విజయసాయి రెడ్డి గారు అట్లా ఏంటంటే ఆయనకి చెప్పకుండా విశాఖపట్నం నుంచి తప్పించారు. అదే విధంగా లోక్సభ పోటీ చేయాలని నిర్ణయం తీసేసుకున్నారు. లేదంటే అంటే లోక్సభ పోటీ అంటే చాలా లేట్ గా జరిగింది. ఫస్ట్
ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు ఎందుకు ఆయన కారులో ఎక్కనివ్వలేదు జగన్? అదే సార్, అంటే జగన్ గారు అనేది విజయసాయి రెడ్డి గారు అనేది అదే. ఇప్పుడు నాకంత ప్రయారిటీ ఉన్నప్పుడు అట్లా బహిరంగంగా అది తీసుకున్న నిర్ణయం అవమానించే విధంగా ఉంటుంది కదా, నాకు ఆ ప్రయారిటీ లభించలేదు అనేది పాయింట్. అంటే జగన్ గారు వ్యవహార శైలి ఏమో ఎవరైనా ఒకటే అనే యాంగిల్ లో చూస్తారు. అక్కడ హెల్త్ మినిస్టర్ ఉంటే బాగుండని అనుకుని ఉండొచ్చు ఆయన. కానీ విజయసాయి రెడ్డి గారు రీజనల్ పార్టీకి ఇన్ఛార్జ్ గానీ అక్కడ ఆయన స్థానం అనేది అక్కడ హెల్త్ మినిస్టర్ ప్రయారిటీ ఇచ్చి ఉండొచ్చు, కానీ అక్కడ ఆయన హర్ట్ అయ్యారు. సో ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యవసాయాలేమో ఎవరైనా ఒకటే పార్టీలో నా తర్వాత ఎవరైనా అనే ఆయన నిర్ణయానికి తిరుగులేదనే విధంగా ఆయన వ్యవహరిస్తారు. అదే ఇక్కడ ఏంటంటే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఇంపార్టెన్స్ ఎందుకు పెరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత? అంటే ఇక్కడ ఒకటి సార్, అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు ఉదయాన్నే కలిసే వాళ్ళు ఎవరుంటారు, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ కలుస్తారు, అదే విధంగా మీడియాకి సంబంధించిన వ్యవహారాలు చూసే వాళ్ళు కలుస్తారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న లేదా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే వ్యక్తుల్లో ఒకళ్ళు. విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో ఆ సంబంధాలు నడపడం, లాబింగ్ చేయడం, లేదంటే అక్కడ పార్టీని బలపరచడం, ఇట్లాంటి వ్యవహారాలను ఆయన చూస్తారు. సో ఆ విధంగా సన్నిహితం ఏర్పడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల్లో అంటే ఏదైతే ఆయన అనుబంధ సంఘాల ఇన్ఛార్జిని తప్పించినప్పుడు కానీ, రీజనల్ కోఆర్డినేటర్ గా తప్పించినప్పుడు కానీ వీళ్ళ యొక్క ఇవి ఉన్నాయి అనేది ఆయన అనుమానాలు. సో ఆ అనుమానాలకు తగ్గట్టుగా అక్కడ ఇంటర్నల్ గా జరిగే ఆ రాజకీయాలు, పాలిటిక్స్ లో ఆయన కొంత నాకేదో అప్రాధాన్యం అంటే ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారనేది గ్రహించారు. నిజానికి ఈ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇష్యూ జరిగినప్పుడు కూడా ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి పార్టీ నుంచే కొంతమంది పనిచేశారు, కుట్ర చేశారు అనేది కూడా ఆయన నమ్మిన పరిస్థితి. సన్నిహితుల వద్ద సొంత పార్టీ నుంచే లీకులు ఇచ్చారు అని చెప్పి శాంతి. ఓకే. సో ఇలాగా అదే విధంగా బీజేపీలోకి కొంతమంది మొన్న అదే టీడీపీలోకి కానీ బీజేపీలోకి కానీ రాజ్యసభ సభ్యులు కొంతమంది వెళ్లిపోయిన పరిస్థితి. ఆ సందర్భంగా కొంతకాలం సోషల్ మీడియాలో కూడా అట్లాంటి పుకార్లు నడిచాయి. విజయసాయి రెడ్డి గారు రవిచంద్రారెడ్డి గారు అధికారిగా ఉండి మొన్నే రిజైన్ చేశారు. ఆయన ఒక టీవీ ఛానల్ లో చెప్పారు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి కూడా వాళ్ళు సన్నిహితంగా మెలిగారు, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆయనకు తెలిసి ఉండొచ్చు అనే విధంగా కామెంట్ చేసిన పరిస్థితి. సో అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అంటే రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నా కూడా ఆ విషయాన్ని జగన్ గారికి చెప్పి అలర్ట్ చేయడంలో కానీ, లేదా కొన్ని విషయాలు ఆయనకి ప్రాధాన్యత లభించట్లేదు అనేది ఉంది. అయితే ఇవాళ పర్టికులర్ గా మొన్న రాజీనామా చేసినప్పుడు కూడా కేవలం ఎటువంటి కామెంట్స్ చేయని విజయసాయి రెడ్డి గారు ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు జగన్ గారు చెప్పుడు మాటలు వింటున్నారు, అది పార్టీకి తీరని నష్టం చేస్తుంది, ఆ చెప్పుడు మాటలు వింటడం ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడే పార్టీకి భవిష్యత్తు ఉంది, లేకపోతే మనుగడ కష్టం అనే విధంగా ఆయన కామెంట్ చేసిన. నిజంగానే జగన్ చెప్పుడు మాటలు విన్నారా? అంటే ఒకటి సార్, ఇప్పుడు ఆయన దృష్టిలో ఆయన స్వయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పానంటున్నారు. రిజైన్ చేసే రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి మీ దగ్గర ఇట్లా అబద్ధాలు చెప్పేవాళ్ళ మాట మీరు వింటున్నారు, ఇది పార్టీకి నష్టం అని నేను స్వయంగా చెప్పాను, అయినా కూడా మార్పు రాలేదు, అందుకని బయటకు వచ్చేసాను అంటున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి బయటకు వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దగ్గరగా వ్యవహారాలను అబ్జర్వ్ చేశారు కాబట్టి చెప్పుడు మాటలు వింటారా, ఒకే వ్యక్తి మాట వింటారు అని చాలా టాక్ ఉంది. అంటే అదే సార్, ఇప్పుడు ఎవరైతే నిత్యం కలుస్తా ఉంటారో వాళ్ళ యొక్క ప్రభావం కొంత ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఆయన ఇందాక పేర్లు వెల్లడించలేదు, ఎవరెవరు కోటరీ అంటున్నారు, ఆ కోటరీలో ఆయన ఇంకొక ప్రధానమైన తీవ్రమైన ఆరోపణ చేశారు. ఆ కోటరీలో ఉన్న వ్యక్తులకు ఆర్థికంగా గానీ ఇతరత్రా గానీ లబ్ధి చేకూరుస్తేనే జగన్ గారి దగ్గరికి సమాచారం వెళ్ళటం గానీ జగన్ గారిని కలవటం గానీ జరుగుతుందంటున్నారు. అది చాలా తీవ్రమైన ఆరోపణ. నిజానికి కొద్దిసేపటి క్రితం టీజేఆర్ సుధాకర్ బాబు గారు విజయసాయి రెడ్డి గారి మీద ధ్వజమెత్తిన పరిస్థితి ఉంది. ఆయన ఇట్లాంటి విషయాలన్నీ గతంలో ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు, సుబ్బారెడ్డి గారి మీద ఆరోపణలు చేయటం ఏంటి, ఇవన్నీ కూడా. అంటే విజయసాయి రెడ్డి గారి మీద కూడా పార్టీ స్టాండ్ అర్థమైపోయింది. ఆయన ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ గా ఉండి కామెంట్ చేశారంటే. సో నేననేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఈ రోజు చేసిన ఆరోపణలు ఒకటేమో సుబ్బారెడ్డి గారు అక్కడ ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో బహిరంగమే కోటరీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళిద్దరికి వ్యతిరేకంగానే అక్కడ కామెంట్ చేయాలి, అది నో డౌట్, అంతే కదా. అప్పుడు అలానే అనుమానం వస్తాయి. అదే సార్ ఇప్పుడు అనేది ఏంటంటే నిజానికి విజయసాయి రెడ్డి గారు కూడా మేజర్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇటు వైవి సుబ్బారెడ్డిని ఈ కేసు కేవీ రావు వ్యవహారం కాబట్టి ఆ విధంగా ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డికి అన్ని తెలుసు అని ఇండైరెక్ట్ గా ఆయన ఇరికిచ్చేశారు.
అదే సార్ అక్కడ విరిచడం కాదు, ఆయన విశాఖపట్నంలో లాటరైట్ గన్ల విషయంలో కూడా విక్రాంత్ రెడ్డి గారు వ్యాపారం చేస్తారో తెలియదు కానీ బట్ అక్కడికి కొంతమంది ఉద్యోగాల కోసం రికమెండ్ చేయమని వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేసి నేను చెప్పిన పరిస్థితి ఉంది, అది ప్రజావాణి కార్యక్రమంలో అని కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా కొంత ఆయన వ్యాఖ్యలు కొంత ఇరకాటంలో పెట్టాయి, సుబ్బారెడ్డి గారిని ఇరకాటంలో పెట్టాయి, జగన్ గారికి సన్నిహితంగా మెలిగే మీరు అన్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ ఇంకా కోటరి గారు రెగ్యులర్ గా కలుస్తారు కొంతమంది వ్యక్తులు. సజ్జలకు విజయసాయిరెడ్డికి మధ్య అసలు ఎక్కడ చెడింది, ఎందుకు చెడింది? అంటే నాకైతే ఇద్దరు, ఎందుకంటే ఇద్దరు చూసేది వేరు. ఆయన రాజ్యసభ సభ్యులయ్యారు, ఆయన బాధ్యతలు వేరు. ఈయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మొదట్లో జగన్ గారికి రాజకీయ కార్యదర్శిగా కూడా ఉన్నారు. రాజకీయ సలహాలన్నీ కూడా ఇచ్చే పరిస్థితి కూడా మొదట్లో పార్టీ పెట్టిన తొలినాళ్ళలో ఆయన చూసిన పరిస్థితి. అదేవిధంగా సాక్షి మీడియా గ్రూప్ అటు టీవీ కానీ ఇటు పత్రిక కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే మొత్తం నడిపిన పరిస్థితి కూడా ఉంది. సో వీళ్ళిద్దరికి కొంత నుంచి కొంత పడద అనేది అయితే పార్టీలో నడుస్తా ఉంది. ఎవరి గ్రూపులు వాళ్ళు ఉన్నాయి. అయితే గ్రూపులను ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఎవరు కూడా పలానా వాళ్ళ వల్ల నేను పదవులు ఇప్పించాను, పలానా వాళ్ళ వల్ల మంత్రి పదవులు వచ్చాయని చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా స్కోప్ ఇచ్చే పరిస్థితి లేదు పార్టీ. ఎందుకంటే ఆయన పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఆదేశాలు ఇస్తేనే ఏ నిర్ణయం అయినా ఏ ప్రెస్ నోట్ అయినా వెలువడిద్ది అనేది తొలగించి ఉంది పార్టీలో. సో ఇక్కడ వాళ్ళిద్దరికి ఇంటర్నల్ క్రమక్రమంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సజ్జల ప్రాబల్యం పెరిగింది కదా. అంతకు ముందు వరకు విజయసాయిరెడ్డిని రిప్లేస్ చేశారు కదా. అదే ప్రతిరోజు ఈవెన్ ఇప్పుడు ప్రతిపక్షాలు లేకపోతే ఇక్కడ కూడా వైసీపీలో ఉన్న వాళ్ళు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు అంతా కూడా సజ్జల మేరకే నిర్ణయం తీసుకుంటున్నారు అని అన్నారు కదా. ఆయన అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు చెడింది? వీళ్ళిద్దరి మధ్య అంతకుముందు బానే ఉండేదా? 2014 నుంచి 19 మధ్య సజ్జల విజయసాయిరెడ్డి మధ్య బానే ఉండేదా? ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే ప్రయారిటీస్ జగన్ గారి దగ్గర లభిస్తా ఉన్నాయో దాని వల్ల కూడా కొంత వైరుధ్యాలు ఏర్పడ్డాయి. అంటే అక్కడ ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది, నేను ఎక్కువ త్యాగాలు చేస్తున్నాను, నేను పార్టీకి సంబంధించి ఎంతో కృషి చేశాను, లేకపోతే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశాను, లేకపోతే 2019 ఎన్నికలప్పుడు కానీ 2014 ఎన్నికప్పుడు కానీ ఆర్థిక వ్యవహారాలు కూడా విజయసాయి రెడ్డి గారు మేనేజ్మెంట్, అంటే ఎన్నికల మేనేజ్మెంట్ కూడా ఆయన చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ నేపథ్యంలో రోజు ఆయనకి ప్రాధాన్యత లభిస్తుంది, నాకు లభించట్లేదు అనే విధంగా కూడా కొంత గ్యాప్ పెరగడానికి కూడా అవకాశం ఏర్పడింది. దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇవన్నీ ఇంత ఏటుగా కేసుల్లో ఉన్నప్పుడు అసలు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే నిర్ణయాధికారాలు ఉంటాయి, ఆయన చెప్పిన మాట జగన్ వింటారని ఆయన కూడా కోటరీలో మెంబర్ గా ఉన్నారు కొంతకాలం పాటు. మరి ఇప్పుడు కోటరీ నచ్చట్లేదా? అప్పుడు ఆయన కూడా కోటరీలో ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్పాలి. ఇప్పుడు జగన్ గారే వీటికి అన్నిటికీ బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. ఎందుకంటే జగన్ గారు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విజయసాయి రెడ్డి గారి ప్రశ్న అడిగినప్పుడు కొంతమంది పార్టీ నుంచి ప్రలోభాలకు గురయ్యి వెళ్ళిపోతా ఉన్నారనేది కూడా కామెంట్ చేశారు. భయపడుతున్నారు, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, అట్లా భయపడితే ఎట్లా అనేది కూడా కామెంట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఈ రోజు కౌంటర్ ఇచ్చారు, నేను ప్రలోభాలకు లొంగలేదు, పార్టీకి చిత్తశుద్ధితో నేను పార్టీ అభివృద్ధికి దోహదం చేశాను, నా మీద అట్లాంటి ప్రలోభాల కంటే భయం అనుకోవచ్చు కదా, కేసులు పెడుతుంది టీడీపీ అని చెప్పి మళ్ళీ జైలు పాలు కావాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆయన మీద అఫిడవిట్ లో మనం ఆయన ఎన్నికల అఫిడవిట్ లో చూసినట్లు 21 కేసులు ఉన్నాయి. దానిలో ఈ కంపెనీల సరే అంటే ఇప్పుడు ఆ కేసులు అన్నింటిలో బెయిల్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు ఎదుర్కోవాలి, మళ్ళీ ఈ వయసులో జైలుకి వెళ్లాల్సి ఉంటుంది కదా. అదే సార్, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆయన స్పష్టంగా ఒకటి చెప్పారు, నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, అదే నేను చెప్పొచ్చాను. అక్కడ సంబంధం లేదని చెప్తూనే వైవి సుబ్బారెడ్డి నిరికిచ్చారు కదా, వైవి సుబ్బారెడ్డి కొడుకు నిరికిచ్చారు కదా. అదే సార్, ఆయన అనేది ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు అమెరికా వెళ్ళినప్పుడల్లా ఆయన ఇంట్లోనే ఆతిథ్యం పొందుతారు, ఆయన కుమారుడే విక్రాంత్ రెడ్డి. కాబట్టి వాళ్ళకి తెలుసుంటాయి తప్పితే నాకు మా శరత్ చంద్రారెడ్డి గారు మా బంధువు కాబట్టి అనేది నేను ఆ వ్యాపారంలో ఎక్కడ జోక్యం చేసుకోను అనేది కూడా స్పష్టం చేస్తూ ఇప్పుడు మీరు అన్నట్టు సుబ్బారెడ్డి గారు కూడా బయటకు చెప్పాల్సిన ఒక దీనిలోకి డిఫెన్స్ లోకి నెట్టిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఓకే ఓకే. సో టోటల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో దీని మీద స్పందిస్తారని నేను అనుకున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఆయన చెప్పుడు మాటలు వింటారు, అది పార్టీకి భవిష్యత్తుకి చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. ఆల్రెడీ బలహీనంగా ఉంది పార్టీ, 11 స్థానాలకు వచ్చిన పరిస్థితి. మీరు సూటిగా చెప్పండి, చెప్పుడు మాటలు విన్నారో వినలేదా? అంటే చెప్పుడు మాటలు అంటే ఆయన సన్నిహితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుంటారు, కానీ ఈ మాటలు ఏంటో అనేది విజయసాయి రెడ్డిని దూరం పెట్టకుండా పోతే పార్టీ పరిస్థితి బాగుండేదా ఇంకొంత? అంటే
ఖచ్చితంగా అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అనేక అంశాలు ఉన్నాయి. అంటే కర్ణుడి చావుకు అనేక కారణాలు ఉన్నట్టుగా పార్టీ ఈ విధంగా మారడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు మంత్రులే చెప్పారు. ఆయన స్వయంగా మేము కలవటానికి చాలా రోజులు పడుతుంది, అపాయింట్మెంట్ తీసుకుంటానికి పడుతుంది, ఆయన అందరికీ అందుబాటులో లేకుండా పోయారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఏంటంటే కార్యకర్తల్ని కొంత విస్మరించిన పరిస్థితి, వాలంటీర్లు లేదా ప్రజల కోసం పథకాల కోసం మేము పాటుపడ్డాను తప్పితే ప్రజలకి కార్యకర్తలకి కొద్దిగా నిర్లక్ష్యం జరిగింది. ఈసారి నుంచి గుడ్ బుక్ పెట్టుకొని ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆదరించడం జరుగుతుంది, వాళ్ళతో మమేకమవడం జరుగుతుంది, వాళ్ళతో నెలలో 8 రోజులు వాళ్ళతోనే గడుపుతాననేది కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా కారణాలు. విజయసాయి రెడ్డి గారు ఈ విధమైన ధోరణికి రావడం, ఈ విధమైన అభిప్రాయానికి రావడం ఒకటే కాదు, చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో అదొకటి అనేది నేను చెప్తాను. ఓకే 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 సో మీరు ఎట్లా చూస్తారు విజయసాయి రెడ్డి ఫ్యూచర్? ఆయన మాట కట్టుబడి ఉంటారా? మళ్ళీ ఏ రాజకీయం జైన్ అని రాజకీయ పార్టీలో జైన్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఆయన యాక్చువల్ గా జనవరి 20వ తారీఖు కామెంట్ చేసినప్పుడు ఆయన ఏమన్నారు, నేను ఇకపై రాజకీయాలు లేదు, ఓన్లీ వ్యవసాయం చేస్తాను. కానీ ఈ రోజు మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడిన పరిస్థితి ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు. భవిష్యత్తులో నేను ఏదైనా వాస్తవాలు చెప్పాల్సి వస్తే నా అవసరం ఉంటే మళ్ళీ చెప్తా అన్నారు. సో ఆయన దానికి ఎండ్ కార్డ్ పెట్టలేదు. సో భవిష్యత్తులో కొంత ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే ఓకే థ్యాంక్ యూ మస్తాన్ గారు. సో మొత్తానికి స్పందన విజయసాయి రెడ్డికి సంబంధించి అయితే మనం ఖచ్చితంగా ఒకటి చెప్పొచ్చు. ఆయన జనవరి 25న రాజీనామా చేసినప్పుడు నేను ఏ పార్టీలో మళ్ళీ చేరను, రాజకీయాలకి ఫుల్ స్టాప్, ఇంకా రాజకీయాలు చేయను అని చెప్పారు. ఇవాళ మాట్లాడిన దానికి తేడా ఉంది. నా అంచనా కనుక కరెక్ట్ అయితే, నాకున్న సమాచారం మేరకు ఆయన త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పుడు కాకపోయినా ఇంకో 6 నెలల లోపల. ఎట్లా చెప్తున్నానంటే, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చారు, బేగంపేట ఎయిర్పోర్ట్. ఫస్ట్ ఉపరాష్ట్రపతి పిలిచింది ఎవరంటే విజయసాయి రెడ్డిని. అక్కడ ఆయన దూరం ఉన్నా సరే, ఎందుకంటే రాజ్యసభలో పక్ష నేత ప్లస్ ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత. బీజేపీ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు అమిత్ షా, నరేంద్ర మోడీతో డైరెక్ట్ గా విజయసాయి రెడ్డి వాళ్ళు గుర్తుపడతారు, చాలా బాగా రిసీవ్ కూడా చేసుకుంటారు. సో ఆ సంబంధాల నేపథ్యంలో మీకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ లో వచ్చినప్పుడు విజయసాయి రెడ్డిని పక్క తీసుకువెళ్లి మాట్లాడారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేషన్. అయితే విజయసాయి రెడ్డి ముందే మాట్లాడుకున్నట్టుగా కనిపిస్తుంది బీజేపీలో జాయిన్ అయ్యే విధంగా. అయితే బీజేపీ డైరెక్ట్ గా వద్దు, ముందు మీరు రాజ్యసభ సీటు రాజీనామా చేయండి, ప్లస్ విజయసాయి రెడ్డిని తీసుకోవాలంటే బీజేపీ కూడా టీడీపీని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు విషయంలో పర్సనల్ అలిగేషన్ చేశారు. అంటే కొన్ని ట్విట్టర్లో కానీ వాటిలో కానీ కొంచెం పర్సనల్గా వెళ్ళారు, పొలిటికల్గా కాకుండా. ఆ తర్వాత తారకరత్న చనిపోయినప్పుడు క్లోజ్ అయ్యారు. ఒక 6 months చంద్రబాబు నాయుడు పట్ల అప్పటి నుంచి అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం బంద్ చేశారు. సో ఆ కోపం టీడీపీ కార్యకర్తలకి వాళ్ళకు ఉంది. విజయసాయి రెడ్డిని A2 అని, వీసా రెడ్డి అని ఇట్లా వాళ్ళు విమర్శించే సందర్భం ఉంది. అయితే ఇప్పుడు బీజేపీకి టీడీపీ సపోర్ట్ కూడా అవసరం కదా, వాళ్ళు హట్టు చేయొద్దు. సో ఇక్కడ నాకున్న సమాచారం మేరకు కాంప్రమైజ్ ఫార్ములా నడుస్తుంది. అయితే విజయసాయి రెడ్డి అన్న బీజేపీలో జాయిన్ అవుతారు, లేదా విజయసాయి రెడ్డి కూతురు నేహారెడ్డి, ఆమెను అరబిందో ఫార్మా, చాలా పెద్ద సంస్థ అరబిందో ఫార్మా, ఇవాళ మల్టీనేషనల్ కంపెనీ, ఫార్మా రంగంలో చాలా పెద్ద కంపెనీ. సో మనకు తెలుసు అరబిందో ఫార్మాలో నేహారెడ్డి వాళ్ళ హస్బెండ్ బ్రదర్ శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్ లో జైలు శిక్ష అనుభవించారు కదా, ఇంకా ఆ కేసులో నిందితుగా ఉన్నారు, అక్యూజ్డ్ గా. సో అరబిందో ఫార్మా ఇంటికే తన కూతుర్నిచ్చారు నేహారెడ్డి. సో నేహారెడ్డి అయినా బీజేపీలో జాయిన్ అవ్వడం ఖాయం, లేదా విజయసాయి రెడ్డి అయినా త్వరలో బీజేపీలో జాయిన్ అవ్వడం ఖాయం రాబోయే 6 నెలల్లో. కానీ ఇక్కడ బీజేపీ ఏం చూస్తుందంటే, ఫస్ట్ రాజకీయాలకు విరమణ అని. ఇప్పుడు సేమ్ ఆర్ కుస్టైన్ కూడా ఇదే విధంగా తీసుకున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి రిజైన్ చేసి మళ్ళీ రాజ్యసభ సీట్ ఖాళీ అయిన తర్వాత ఇప్పుడు బై ఎలక్షన్ జరిగేటప్పుడు వాళ్ళు తీసేసుకున్నారు. సో ఇక్కడ టీడీపీని వాళ్ళు కన్విన్స్ చేయాలి, ఎందుకంటే టీడీపీ మద్దతు కూడా కేంద్రంలో అవసరం కాబట్టి వాళ్ళు హట్ కాకుండా మెల్లిగా ఇప్పుడు జగన్ మీద ఆరోపణలు, ఫస్ట్ రాజీనామా చేసిన రోజేమో జగన్ మీద ఆరోపణ చేయలేదు, ఇవాళ డైరెక్ట్ గా వైవి సుబ్బారెడ్డి కొడుకు పేరు చెప్పేశారు, నాకేం సంబంధం లేదు వైవి సుబ్బారెడ్డి అని. ప్లస్ జగన్ చుట్టూ అంతా కోట్రీ జరిగిందని చెప్పి
ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు. పెట్టుకుంటే భవిష్యత్తులో జగన్ సో అధికారంలోకి రాలేదని కూడా ఇట్లా ఇంకో 2-3 సార్లు జగన్ తిట్టిస్తే టీడీపీ ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. టీడీపీ ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. ఇంకో 3-4 సార్లు జగన్ ను తిట్టిస్తే కనుక అప్పుడు ఓకే విజయసాయి రెడ్డిని మీరు తీసుకోండి అని బీజేపీకి ఇచ్చినట్టు అవుతుంది. ప్లస్ ఆల్రెడీ నాకు తెలిసి చంద్రబాబు నాయుడుకు దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది. విజయసాయి రెడ్డి ఎందుకు బయటకు వచ్చారు, ఎవరి దానిలో ఉన్నారు, ఇదంతా మాట్లాడుకొని చేసిందే. కానీ ఒకటే రోజు ఇదంతా చేస్తే అది కాదు కదా. ఇప్పుడు నెక్స్ట్ 2-3 సార్లు ఇంకో 2-3 సందర్భాల్లో విజయసాయి రెడ్డి అవకాశం లేదా, ఇండైరెక్ట్ గా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు జగన్ ఏంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు తప్ప మనకు ఇప్పుడు పర్సనల్ ఇంటర్వ్యూస్ ఎవరికి ఇవ్వరు కదా. సో వేరే వాళ్ళతో మాట్లాడిస్తారు తప్ప డైరెక్ట్ గా మాట్లాడేందుకు అవకాశం లేదు. ఇదే ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఆయన ఇండైరెక్ట్ గా రియాక్ట్ కావచ్చు, డైరెక్ట్ గా జగన్ రియాక్ట్ కాకపోతే. విజయసాయి రెడ్డితో పాటు చాలా మంది నేతలు కూడా కోటరీ అని పలుసార్లు విమర్శిస్తున్నారు కదా, మరి జగన్ దీనిపై సర్దిద్దుకునే అవకాశం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ కోటరీ మెయింటైన్ చేయడం ఖాయం. అప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ లో కోటరీ అన్నారు, ఇక్కడ కేసీఆర్ దగ్గర కోటరీ అంటున్నారు. ఇది నడుస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఒక చెప్పుడు మాటలు ఒక చుట్టుపక్కల ఒక 2-3 వ్యక్తులను పెట్టుకుంటారు. ఆ 2-3 వ్యక్తులే ఆ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో కేవీపీ మాట పూర్తిగా వినేవాళ్ళు అని చెప్పారు. జగన్ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు, కేసీఆర్ విషయంలో సంతోష్ అంటారు. ఇట్లా అంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళనివ్వరు. ఇటువంటి చాలా జరుగుతూ ఉంటాయి. దాని వాస్తవం ఎంత కాదు అన్నది పక్కన పెడితే, బట్ లీడర్ ఏంటంటే అందరికి యాక్సెసిబుల్ ఉండాలి. అందరూ ఒకళ్ళు కాకుండా మల్టిపుల్ వ్యక్తులు కలుస్తూ ఉండాలి. ఒక వ్యక్తి మీదే పూర్తిగా డిపెండ్ కాకుండా ఒక 3-4 వ్యక్తుల్ని చుట్టుపక్కల పెట్టుకుని 3-4 కాకుండా ఎవరంటే వాళ్ళు ముఖ్యమంత్రి లేదా పార్టీ అధ్యక్షుల స్థాయిలో కలవగలిగినప్పుడు, ఇప్పుడు కేసీఆర్ కూడా అందరు కలిస్తే ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు కదా. కేసీఆర్ అందరికి అపాయింట్మెంట్లు ఇచ్చి గ్రౌండ్ లో వ్యతిరేకత ఉంది అని ఆయన తెలిస్తే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలని వాళ్ళకి మంత్రులు అపాయింట్మెంట్ లేకుండా ఓన్లీ ఒక వ్యక్తి మీద డిపెండ్ కావడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది కదా. సో కోటరీ అన్నది కరెక్టే, ఎవరు ఓడిపోయినా కోటరీ కారణం. అంతకుముందు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఇదే, అన్ని పార్టీల్లో ఇదే జరుగుతుంది. ఈవెన్ బీజేపీలో అదే కోటరీ, మోడీ అమిత్ షా ఇద్దరిదే ప్రాబల్యం నడుస్తోంది అని చెప్పి. సో అన్ని పార్టీలో అన్ని అలిగేషన్స్ ఉన్నాయి. సో మొత్తాన్ని నాకున్న సమాచారం అయితే విజయసాయి రెడ్డి త్వరలో బీజేపీలో జాయిన్ అవుతారు. విజయసాయి రెడ్డి గానీ ఆయన కుమార్తె గానీ 6 నెలల లోపల జాయిన్ కావడం ఖాయం. టీడీపీ కూడా ఆల్రెడీ ముందే తెలుసు. బట్ ఏంటంటే ఇంకో 2-3 సార్లు జగన్ మీద క్రిటిసైజ్ చేసి జగన్ సంబంధించిన విషయాల్ని కొంత బయట పెడితే వాళ్ళు హ్యాపీ. ఎందుకంటే క్యాడర్ కూడా తిడుతుంది కదా, మీరు ఎట్లా ఊరుకుంటున్నారు విజయసాయి రెడ్డి పై మీరు బీజేపీలో జాయిన్ అయితే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు. మొన్న జీవీ రెడ్డి విషయంలో జరిగినట్టు సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలే టీడీపీ అధినేత తిట్టొచ్చు. ఆ తిట్టకుండా ఉండేందుకే ఈ జాగ్రత్త అనుకుంటాను. ఇంకో 2-3 సందర్భాల్లో కూడా విజయసాయి రెడ్డి వచ్చి ఇప్పుడు సిఐడి ముందు వచ్చి వైవి సుబ్బారెడ్డి కొడుకు పేరు చెప్పారు, నాకేం సంబంధం లేదన్నారు. సో ఇట్లా ఇంకా 2-3 ఒకేషన్స్ లో ఆ విధంగా జరగవచ్చు. లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. కొద్దిమంది అంటారు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ సంబంధించి మద్యం సంబంధించి జగన్ ను అరెస్ట్ చేసేంత వరకు కూడా వెళ్తుంది. దాదాపు 63 to 65% లోకల్ గా లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. దీనిలో చాలా పెద్ద ఎత్తున ముడుపులు అందాయని టీడీపీ వాళ్ళు లీక్ ఇస్తున్నారు. సో జగన్ మీద ఆ సిబిఐకి సంబంధించిన కేసులో అయితే బెయిల్ వచ్చింది. కొత్తగా ఈ కేసులు దోడొచ్చంటున్నారు. దానిలో విజయసాయి రెడ్డి కూడా లింకులు ఉంది అని చెప్తున్నారు. సో అల్టిమేట్ గా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అంతే కదా, తమ వైపు ఉంటే ఒక విధంగా, తమ వైపు లేకుంటే ఒక విధంగా. సో విజయసాయి రెడ్డి అయితే ఒకటి క్లియర్, విజయసాయి రెడ్డి జగన్ అధికారంలోకి రావడంలో చాలా కీలక పాత్ర పోషించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దూరం పెట్టారు. దూరం పెట్టిన తర్వాత ఆయన కూడా కొంత ఆయనకు అనుమానం వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడరు. ఆ ఇంటి కాకి ఇంటి మీద కూడా వాలకూడదు, ఆ విధంగా ఆయన బిహేవియర్ ఉంటుంది. సేమ్ ఇప్పుడు అంతే జగన్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏదో డిన్నరో లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిన్నర్ ఇస్తే వైసీపీ ఎంపీలు పోతే జగన్ తిట్టారు ఆ ఎంపీని, మీరు ఎందుకు వెళ్ళారని చెప్పి కదా. సో అట్లా జరిగింది. అంటే అంత శత్రుత్వం ఉంటుంది. సో చంద్రబాబు పక్కన కూర్చోవడాన్ని ఆయన ఇష్టపడలేదు. సేమ్ ఇప్పుడు జగన్ పక్కన మొన్న జోగి రమేష్, మీకు ఆయన విగ్రహావిష్కరణలో మంత్రి పార్థసారథి, ఇంకో గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష వాళ్ళిద్దరు కనుక వాళ్ళు ఆ ప్రోగ్రామ్ లో అటెండ్ అవుతారు, జోగి రమేష్ పక్కన ఉంటే పార్టీ మందలిచ్చింది. సో ఇప్పుడు ఆ విధంగా అంత శత్రుత్వపరమైన వాతావరణం ఉంది. ఆ ఇంటి కాకి ఇంటి మీద వదలొద్దు అన్నట్టు వైసీపీ టీడీపీ మధ్య అంత శత్రుత్వం ఉంది. సో చూద్దాం ఎక్కడి వరకు దారితీస్తుంది పరిణామం. రైట్ థ్యాంక్ యూ భరత్. ఇక మరిన్ని టాపిక్స్ పై రేపు అనాలిసిస్ లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇది